తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్పెషల్గా ఒక చిన్న ఎపిసోడ్ చెప్తాను. నేను ఈ మధ్యన యూట్యూబ్ చూస్తూ ఉంటే దానిలో మనకు ఒక ట్రైలర్ రిలీజ్ అయింది ఒక 3-4 రోజుల కిందట. ప్యారడైజ్ అనేటువంటి ట్రైలర్. ఎవరా హీరో అని చూస్తే అతను న్యాచురల్ స్టార్ నాని. న్యాచురల్ స్టార్, సహజమైన నటుడు అని చెప్పి పేరు మనలో. ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి మొట్టమొదట అష్టాచమ్మ అనేటువంటి సినిమాలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఫస్ట్ డైరెక్షన్ చేసి, ఫస్ట్ అని కాదు కమర్షియల్ సినిమా ఆయన ఫస్ట్ గ్రహణం చేశారు. తర్వాత ఈ సినిమా కమర్షియల్ సినిమా చేశారు. ఆ సినిమాలో ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. సో కొత్తగా ఒక క్యారెక్టర్స్ చేయటం, ఫ్యామిలీ ఆడియన్స్కి, తర్వాత కామెడీకి, ఒక టైప్ ఆఫ్ యాక్షన్కి, ఫ్యామిలీ డ్రామాస్కి, తర్వాత లవ్ స్టోరీస్కి, కొన్ని లవ్ స్టోరీస్ కూడా చేసి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి న్యాచురల్ స్టార్ అని ఒక మంచి ఆడియన్స్ గ్రూప్ని పెట్టుకున్నటువంటి హీరో మన తెలుగులో. అయితే ఆయన సినిమా ఇది చాలా అసలు ఎట్లా అంటే మ్యాడ్ మ్యాక్స్ టైప్లో పిచ్చి పిచ్చిగా డ్రెస్సులు రకరకాల, అసలు మామూలుగా లేదు అది. అయితే ఏమవుతుందంటే దీనిలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే దానిలో వాడినటువంటి లాంగ్వేజ్ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. నేను ఇంతకుముందు చెప్పాను, ఏంటో ఈ ఒక సంవత్సరం నుంచి విచిత్రమైన పరిస్థితులు వస్తున్నాయి. పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు కెమెరా ముందు, రికార్డ్ అయిపోతున్నాయి. అలాగే సినిమాల్లో కూడా ఇవాళ ఒకరోజు ఒక బూత్ ఇట్లా మాట్లాడితే దానికి ఒక 10 మిలియన్సో 50 మిలియన్సో ఇట్లా వచ్చినాయి అనుకోండి, వ్యూస్ వచ్చినాయి అనుకోండి. నెక్స్ట్ వచ్చే ప్రోమోలో ఏం చేస్తాడు నెక్స్ట్ వచ్చే డైరెక్టరు? ఇవాళ ఒకటి వాడితే ఇంకా 4 బూతులు పెడతాడు. అంతే కదా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే చివరికి ఏమవుతుంది? ఇలా పెరుగుతుందా అని అడగచ్చు మీరు. ఎందుకు పెరగదు? బిగినింగ్ సినిమాల్లో హీరోను విలన్ ఇద్దరు కొట్టుకునేవాడు, కింద పడి కొట్టుకుని గుద్దుకుని దుప్పుని కొట్టుకునేవాడు. ఆ తర్వాత ఒక గుంపు వస్తే గుంపును ఫటాఫటా కర్రతోనో దేంతో కొట్టడం చూపించారు. నెక్స్ట్ అందరూ కర్రలు కొట్టడం, కర్ర సాము పెట్టారు. ఆ తర్వాత కొంతకాలం తుపాకులు పెడితే అన్ని తుపాకులు అడగదు 100 తుపాకులు పెట్టడం. ఆ తర్వాత బాంబులు పెట్టి పేల్చడం. అంటే ఒక సినిమాలో వచ్చిందని దాన్ని ప్యాటర్న్గా తీసుకుని తర్వాత వెళ్తారు. ఆ తర్వాత మరీ ఎంత పాతగా వెళ్తే ఈ మధ్య కాలంలో ఒక 10-15 ఏళ్ళ కింద చెప్తాను నేను, సుమోలు గాల్లో లేవడం. అంటే అన్ని సినిమాలు సుమోల్లో గాల్లో లేవడం, హీరోలు గాల్లో పల్టీ కొట్టడం, వీళ్ళు పల్టీలు కొట్టడం. సినిమాకి ఏంటంటే ఏదైనా ఒకటి జనాల్ని బాగా పాపులర్గా అట్రాక్ట్ చేస్తుందని ఎవరైనా ఒక సినిమానో లేదా ఒక క్యారెక్టరో లేదా ఒక ప్రోమోనో లేదా ఒక ట్రైలరో ఒక టీజరో దానికి వాళ్ళకి ఏదైనా ఇంపార్టెన్స్ కొద్దిగా ఇచ్చామనుకోండి, ఓకే ప్రమోట్ చేసామని బాగుంది అన్నారనుకోండి, ఇంకేం దానికి రెచ్చిపోయి అందరూ దానికి రెప్లికేట్ తయారు చేస్తూ ఉంటారు. ఇక అది వచ్చిన ప్రాబ్లం. లాంగ్వేజ్ పర్టికులర్గా ఉండాలి. ఇవాళ తెలుగు సినిమాకి జనాలు రావడానికి, ఆడియన్స్ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో బూతులు లాంగ్వేజ్ పెడతారా? అసహ్యంగా ఉండదు. అది బాగుంటుందా? పైగా లేడీ క్యారెక్టర్తో చెప్పించారు. తెలంగాణలోనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా బూతులు మాట్లాడతారు, సమాజంలో మాట్లాడతారు. అది 10 మంది రికార్డ్ చేసేసి కూర్చుని ఎంటర్టైన్మెంట్గా చూసే కార్యక్రమం. అదేమన్నా కడుపు మండితే వస్తుంది. ఆ కడుపు మండి ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంది, వెనకాల వాయిస్ తెలుస్తుంది నాకు. కానీ ఆ లాంగ్వేజ్ కొంచెం తగ్గించి, బూతులు తగ్గించి కూడా దాన్ని ఇంకా హార్ష్గా చెప్పచ్చు, వాళ్ళ కష్టాన్ని చెప్పచ్చు. ఇది పర్టికులర్గా స్టార్ హీరోస్ చేసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఇది. ఎందుకంటే వాళ్ళు ఒక సినిమా స్టార్ని ఫాలో అవడానికి, ఒక మంచి వ్యక్తిని ఎవరైనా ఒక సోల్జర్నో మరొకటో ఫాలో అయ్యేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ సినిమా స్టార్ని ఫాలో అవ్వటం చాలామంది యూత్ ఉన్నారు ఇప్పటికి కూడా. ఇంకా వాళ్ళ సమయంతో లేకపోతే, వాళ్ళు కనుక జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం సమాజంలో మంచి చేయటం మాట కాదు, చెడును మాత్రం తప్పకుండా ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. నానినే యాక్ట్ చేసినటువంటి సినిమా ఇంకోటి ఉంది. ఆ సినిమా హిట్ 3 టీజర్ వచ్చింది, ఒక 10 రోజుల కింద వచ్చింది. నేను అప్పుడే ఈ ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను. నాకు కొంచెం దానిలో రక్తపాతం లాస్ట్లో సీన్లో యానిమల్లో సినిమాలో ఎలా చూపించారో దానిలో ఎలాగే ఒళ్ళంతా రక్తంతో భయంకరంగా. సెన్సార్ ఏం చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అంటే యానిమల్ సినిమా అనేది హిందీలో బాగా హిట్ అయ్యి బాగా పాపులర్ పేరు వచ్చింది కాబట్టి మనం కూడా అట్లాంటి విజువల్ తీయాలని ఇన్స్పైర్ అవుతున్నారు, తీస్తున్నారు. వచ్చింది సినిమా హిట్ 3లో అలాగే చూపించారు. పిచ్చ కొట్టేస్తారు. అంటే
ఒక పోలీస్ ఆఫీసరు థర్డ్ డిగ్రీని ఇష్టం వచ్చినట్టుగా ప్రయోగిస్తే అట్లా ఉపయోగిస్తూ ఉంటే అది యాక్సెప్టబుల్లా? ఊరుకుంటుందా? అసలు అట్లాంటి రూల్ ఉందా? ఉంటుందా? చేస్తారా? చట్టం ఊరుకుంటుందా అలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే? అంటే సినిమా కథ తెలియకుండా మీరు ఎట్లా చెప్తారు? సినిమా కథ కాదు నేను చెప్పేది, ఇప్పుడు కనిపించిన విజువల్ గురించే మాట్లాడుతున్నాను. సినిమా కథ ఏం చూపించారు, దాని రీజన్ ఏంటి, ఎందుకు అట్లా అయ్యాడు అవన్నీ తర్వాత మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుంటాం. టీజర్లోనే ఇంత హింసాత్మకంగా ఇంత రక్తపాతాన్ని ఇంత దుర్మార్గాన్ని చూపిస్తున్నారంటే ఇంకా మీరు హింసకి మరోటికి ఎంత ఇది తీసుకెళ్తారు? నేననేది ఏంటంటే ఇలా చూపిస్తేనే అవుతుందా? ఒక సినిమా ఎవరో అట్లా హిట్ అయింది అనుకోండి, ఏదో ఆయన పద్ధతిలో ఆయన అయింది అనుకోండి, అందరూ అంతకి తీసుకెళ్లాలా? నీ పద్ధతి నీకంటూ ఒక పద్ధతి ఉండక్కర్లేదా? నువ్వు ఎంత హింస చేస్తే అంత యాక్షన్ అని అనుకుంటున్నారా మీరు? ఇదే పోటీ, ఒకదాని మించి ఒకదానికి ఒకటి. ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తే మరొకటి అవుతుంది, రేపు మరొకటి ఇంకొకటి వస్తుంది. ఇది ఏమవుతుందంటే ఇది ఒక దురలవాటుగా మారిపోతూ ఉంటుంది. పోనీ వీళ్ళైనా చదువుకోలేదా? చదువుకున్న వాళ్ళే. పోనీ తెలియదే, బాగా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా చేయవలసినటువంటి ఎందుకో కొద్దిగా నాకు డిస్టర్బ్డ్గా అనిపిస్తున్నాయి. ఊరికినే మనకి ఇలా అనుకుంటున్నాం, మనం ఊరికినే పెద్దవాళ్ళం కాబట్టి అనుకుంటున్నాం. చిన్న చిన్న పిల్లలు ఇట్లాంటి హింసాత్మకని ఎక్కువ చూస్తున్నారు, రెగ్యులర్గా చూస్తున్నారు అనుకో హింసాత్మకని. మనం చూపిస్తామండి మన పిల్లలకి హింసాత్మకని? చూస్తే వాడు హింసల్లోకి మారిపోయి ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటే ఊరుకుంటామా? ఇప్పుడు ఆ సినిమాలో యానిమల్ సినిమాలో ఏదో ఉంది, ఇదివరకు ఎట్లాగే ఏదో డిస్కషన్ వస్తే అడిగాను నేను, యానిమల్ సినిమా బాగుందా వాళ్ళ డిఫరెంట్ మాట్లాడు. అట్లాంటి వ్యక్తి అలా డిఫరెంట్గా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసే వ్యక్తి మీ కుటుంబంలో ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగా. నేను చేయను సార్. మరి చేయనప్పుడు ఎందుకు చూస్తున్నావు? మీ కుటుంబంలో ఉంటే మీరు యాక్సెప్ట్ చేయరు, మీరు చూడరు, మీరు సేఫ్గా ఉంటారు. మరి ఎవరు చూడాలి? ఇది మనకు కాకుండా ఎవరైనా చూసి ఉన్నా పోయినా పర్వాలేదా? ఇది న్యాచురల్గా వచ్చినటువంటి ప్రాసెస్. ఇది మీరు ఒకటి యాక్సెప్ట్ చేశారంటే తర్వాత 2 వస్తాయి, తర్వాత 3 వస్తాయి, అలా వరుసగా అయిపోతుంది. ఇది ఒక అలవాటు, ఇది తప్పకుండా మార్చుకోవాలి. టీజర్ వచ్చినప్పుడే 10 రోజుల కిందే అనుకున్నాను హిట్ మీద చేద్దాం అని. మళ్ళీ రెండోది వచ్చింది ఇక్కడ, దాన్ని మించి ఇంకోటి. అది బూతులు పైగా చేతి మీద రాసేసుకోవటం, ఇట్లాగా పెద్ద బూతు రాశాడు అంత చేతిలో. అది రాశాడు మళ్ళీ నేను చెప్పి అంటాం ఎందుకు, తర్వాత thumbnail వేయడం నేను వేయలేదు, చాలామంది వేశారు యూట్యూబ్లో. మనది ఆ సిస్టమ్ కాదు కదా మనం అర్థం చేసుకోవడానికి. మన కథనే దాని బిగింపుగా తీసుకెళ్ళి పద్ధతుల్లో చెప్పే విధంగా ఉండాలి టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ. ఏ సినిమా అయినా సరే హింసని, జుగుత్సాకరమైనటువంటి బీభత్సాన్ని, ఇబ్బంది కలిగేటువంటి మైండ్ డిస్టర్బ్ అయ్యే వాటిని బాగా ప్రమోట్ చేసి సినిమా చెప్పటం అనేది సమాజానికి మంచిది కాదు. ఇది ఎవరైనా సరే, నేను తీసినా మీరు తీసినా ఎవరు తీసినా ఇది యాక్సెప్ట్ చేసుకోవాల్సిన మాట. ఒక హీరో 6 ప్యాక్తో సినిమాలో యాక్ట్ చేశాడు అనుకోండి, 6 ప్యాక్ చూపించాడు. ఈ అందరు హీరోలు 6 ప్యాక్లు తయారు చేయడం, కథలు తయారు చేయడం. ఒక హీరో గడ్డం పెంచి పిచ్చిగా మాట్లాడుతూ అరే అదే డామ్ డూమ్ అని ఏదో మాట్లాడాడు అనుకోండి, ఈ అందరూ గడ్డాలు పెంచుకుని పిచ్చి మాటలు మాట్లాడటం. 2 బూతులు మాట్లాడాడు అనుకోండి, నా సినిమాలో 4 బూతులు మాట్లాడతాను, ఇంకంతే ఇష్టం వచ్చినట్టుగా. ఒక సినిమాలో ఒక ఆయన బూత్ మూమెంట్ ఉంది సాంగ్లో అని చెప్పి అల్లరి అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏమైంది, అది ప్యాటర్నైజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ సినిమా 300-400 కోట్లు చూసుకొచ్చింది, డబ్బులు వచ్చినాయి, సక్సెస్ అంటున్నారు, అద్భుతం అయిపోయింది. ఇంకేముంది, ఇంకందరూ ఆ మూమెంట్గా ఆ సినిమాలో ఆ మూమెంట్ పెట్టినా పర్లేదు. అసలు ఆ మూమెంట్స్ ఎంత అసభ్యంగా ఉంటాయి, మనం అంటానికి వీలేదు. అంటే అలాగా పెద్ద స్టార్స్ హీరోస్ బాధపడతారు. ఏమంటే నువ్వంటావేంటే మాకు తెలీదా, మేము కోట్లతో వ్యాపారం చేస్తున్నాం, లక్షలతో వ్యాపారం చేస్తున్నాం. చేసే వ్యాపారానికి కూడా పద్ధతి ఉండాలండి. మనం చూస్తూ ఉంటాం కదా మన సమాజంలో, మనం పెరిగి పెద్దవాళ్ళు, మన తర్వాత వచ్చి నెక్స్ట్ తరం వాళ్ళు చూస్తారు, వాళ్ళు తెలిసి వీళ్ళు ఇవేనా అనుకుంటారు. ఇవి బెంచ్ మార్క్స్ అనుకుని నెక్స్ట్ దీని నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి లాంగ్వేజ్ డైలాగ్స్ రాయొచ్చని, ఇలాంటి లాంగ్వేజెస్ వెనకాల వాయిస్ ఓవర్ ఉండొచ్చని, ఇలాంటి మూమెంట్స్ డ్యాన్సుల్లో ఉండొచ్చని, ఇలాంటి సీన్స్ మనం రాయొచ్చని, ఇలాంటి డ్రెస్సింగ్ హీరోయిన్లకి లేకపోతే లేడీ క్యారెక్టర్స్ వేయొచ్చని, లేదా మేల్ క్యారెక్టర్స్ ఇలా పిచ్చిగా ఉండి దిక్కుమాలినటువంటి గడ్డాలు పెంచుకుని పిచ్చిగా ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేట్టు చేయొచ్చని. దానికి ఒక పద్ధతి ఉండదు ఇష్టానికి అనమాట. నువ్వు ఒకటి చేస్తే నేను 2 చేస్తాను, నువ్వు తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేను 2 అంటాను. అట్లా ఉంటుంది పరిస్థితి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కమర్షియల్గా హిట్ కావాలని అంటే
మాస్ హీరో పేరు తెచ్చుకోవాలంటే ఇదే ఆ పద్ధతి, ఇదేనా పద్ధతి? ఇలా చేస్తే మాస్ హీరో అయిపోతాడా? నాకేమో తెలియదు. న్యాచురల్ స్టార్ అల్లా చివరికి బూత్ స్టార్ అయిపోతున్నాడా లేదా బూతుల స్టార్ అవుతున్నాడా అని డౌట్ వస్తుంది. అందుకే పెట్టాను ఆ థంబ్నెయిల్. నాకైతే యాక్షన్ అదంతా డిఫరెంట్గా ఉండొచ్చు, సినిమా డిఫరెంట్గా ఉండొచ్చు. శ్రీకాంత్ వదిలే అని డైరెక్టర్, దసరా తీసిన డైరెక్టర్ రెస్ట్రిక్ట్గా తీశారు అదంతా కూడా. అదొక సెట్ ఆఫ్ టైప్ ఆఫ్ పీపుల్ చూసే సినిమాలకు బాగుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెళ్తారా సరదాగా కట్టకట్టుకుని సినిమా తీయలేదు. మనం సంక్రాంతికి వెళ్తున్నాం, సినిమాకి వెళ్ళారు, లేదా ఇంకొక సినిమాకి ఏదో హిట్ అయిన సినిమాకి వెళ్ళారు, మంచి సినిమాకి. అట్లా అందరూ ఫ్యామిలీ అంతా వెళ్ళగలుగుతారు అట్లాగా? ఇవన్నీ ఆలోచించాలి, దర్శకులు ఆలోచించాలి. కొత్త తరం వచ్చే దర్శకులన్నా కొంచెం ఉండాలి. ఎందుకంటే సినిమా అనేది ఓటీటీలోకి మారి యూట్యూబ్లోకి వచ్చి థియేటర్లోకి వచ్చి, ఇదివరకంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా ఇంట్లోకి వంటింట్లోకి అరచేతిలోకి వచ్చేసింది సినిమా మొత్తం, ప్రపంచం అంతా కూడా. సో ఎవరు కంట్రోల్ పెట్టుకోకుండా ఇష్టానికి మాట్లాడేస్తే లైఫ్ ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి అందరూ. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ తప్పకుండా ఆలోచించాలి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.